తమిళనాడు ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ గట్టి పోటీనిస్తోంది. కాంగ్రెస్ తో మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి డీఎంకే కూటమి ఏర్పాటు చేసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుంది. అయితే విజయ్ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే విజయ్ పార్టీ ఎవరు ఓట్లు చీలుస్తుందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తమిళనాడులో తొలిసారిగా త్రిముఖ పోటీ జరుగుతోంది. సహజంగా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యనే ఎన్నికల సమరం ఉంటుంది. అయితే ఈసారి సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో ముక్కోనపు పోటీ నెలకొంది. అంతేకాదు 3 పార్టీలు ద్రవిడ సిద్ధాంతాలు పునాదులుగా గల పార్టీలే కావడం విశేషం. ఇప్పుడు అందరి చూపు టీవీకే పార్టీ పైనే పడింది. నిన్న మొన్నటి వరకు విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకుంటుందన్న వార్తలు వచ్చాయి. తమిళనాడు ప్రజల్లో విజయ్కు ఉన్న గుడ్ విల్ ను క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక దశలో ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఒక దశలో విజయ్ తండ్రి కూడా ఇందుకు అనుగుణంగా సంకేతాలు ఇచ్చారు. అయితే కారణాలు తెలియదు కానీ టీవీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదరలేదు. అలాగే భారతీయ జనతా పార్టీతో టీవీకే పార్టీ పొట్టు పెట్టుకుంటుందన్న వార్తలు మరికొంతకాలం హల్చల్ చేశాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కరూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో విజయ్ను తమిళనాడులోని దాదాపు అన్ని పార్టీలు జనం ముందు దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించాయి. అయితే ఒక్క బీజేపీ మాత్రం విజయ్కు అండగా నిలిచింది. అంతేకాదు కరూరు తొక్కిసలాట ఘటనకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు సర్కార్ బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు బహిరంగంగా ఆరోపించారు. అంతేకాదు ఒక దశలో ఢిల్లీ నుండి సినీ నటి హేమామాలిని నాయకత్వంలో బీజేపీ ఎంపీల బృందం తమిళనాడుకు వచ్చింది. కరూరు ప్రాంతంలో పర్యటించింది. అలాగే విజయ్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇదిలా ఉంటే తమతో పొత్తు పెట్టుకుంటే విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బీజేపీ హైకమాండ్ ఆఫర్ చేసినట్టుగా తెలిసింది. అంతేకాదు పొత్తులో భాగంగా దాదాపు 80 సీట్లు టీవీకే పార్టీకే ఇస్తామంటూ కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆఫర్ ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. అయితే బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదన్నారు. అంతేకాదు బీజేపీని తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ పేర్కొన్నారు. మొత్తం మీద ఒంటరిగా ఎన్నికల సమరంలోకి విజయ్ పార్టీ దిగింది. అంతేకాదు మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీకి టీవీకే పార్టీ సైలైంది. కాగా అనేక మంది సామాన్యులకు టీవీకే పార్టీ అధినేత విజయ్ టికెట్ ఇచ్చారు. అంతేకాదు తన పాత కారు డ్రైవర్కు కుమారుడికి కూడా పార్టీ టికెట్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. కాగా ఇటు పెరంబూరు, అటు తిరుచి ఈస్ట్ 2 నియోజకవర్గాల నుండి విజయ్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఈ 2 నియోజకవర్గాల నుండి ఆయన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. అయితే వ్యూహాత్మకంగానే విజయ్ 2 సెగ్మెంట్ల నుండి పోటీ చేస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డీఎంకే ఈ కూటమికి నాయకత్వం వహిస్తోంది. సీనియర్ నాయకుడు పళనిస్వామి ప్రస్తుతం అన్నా డీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా సదరు ఎన్డీఏ కూటమిలో అన్నా డీఎంకే పాటు బీజేపీ కూడా ఉంది. అంతేకాదు టీటీ దినకరన్ పార్టీ కూడా ఇదే కూటమిలో ఉంది. కాగా డీఎంకే గత 5 ఏళ్ల పాలనలో వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలను ఆయుధాలుగా చేసుకుని ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఈసారి హిందుత్వ అజెండాను ఎన్డీఏ కూటమిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రధానంగా తిరుప్పారకొండ వివాదాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేస్తోంది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ అనేకసార్లు తమిళనాడులో పర్యటించారు. డీఎంకే సర్కార్ పాలనలో హిందుత్వానికి పెను ప్రమాదం ఏర్పడిందన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక ఆలయాలను ఆయన సందర్శించారు. మొత్తం మీద హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే ఇటు పాత ప్రత్యర్థి అన్నా డీఎంకే, అటు కొత్త ప్రత్యర్థి టీవీకే పార్టీతోనూ డీఎంకే హోరాహోరీ పోరాటం చేస్తోంది. కాగా తమ పాలనపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలతో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కాగా గత 5 ఏళ్ల కాలంలో తమిళనాడు అభివృద్ధికి తమ ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటూ స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు నిర్వహించింది డీఎంకే సర్కార్. అలాగే +2 చదువుతున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు అందజేసింది. అలాగే చదువుకుంటున్న యువతకు ల్యాప్టాప్లు కూడా అందజేసింది. ఇవన్నీ తమకు ప్లస్ పాయింట్లేనని డీఎంకే పార్టీ భావిస్తోంది. అంతేకాదు విజయ్ పార్టీ పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, ఫలితంగా తమదే గెలుపు అని డీఎంకే నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏదేమైనా తమిళనాడులో ఈసారి హోరాహోరీ పోటీ జరుగుతోంది.